అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఇవ్వడానికి ముందే చంద్రబాబు నాయుడుకు విషయం మొత్తం తెలుసు. ఈ హామీలను అమలు చేయలేము, ఈ హామీలను అమలు చేయకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, ఎండగడతారని. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా సరే జైలుకు పంపి టాపిక్ మొత్తం డైవర్ట్ చేసి ఇచ్చిన హామీలపైన ప్రశ్నించకుండా ఉండాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే లిక్కర్ కేసును తెర మీదకి తీసుకొచ్చి లిక్కర్ కేసులో వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తూ పోయారు. ఇప్పటికే చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలకు లిక్కర్ కేసులో బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ప్రజలకు కూడా వాస్తవం అర్థమైపోయింది. లిక్కర్ కేసు కావాలని పెట్టారు, కుట్రతో పెట్టారు, వైసీపీని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా పెట్టారు. ఇందులో వాస్తవం లేదని ప్రజలకు కూడా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం కేసును తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవంగా అందులో పట్టుబడిన తెలుగుదేశం పార్టీ వారైతే అధికారాన్ని ఉపయోగించి వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేశారు, జైలుకు పంపారు. వారికి కూడా బెయిల్ వచ్చింది. అదేవిధంగా చాలా కేసుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడ భయపడడం లేదు. జైలుకు వెళ్తున్నారు, బయటికి వస్తున్నారు. ప్రజలకు కూడా వాస్తవం అర్థమవుతోంది. కావాలని వేధిస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు అధికారాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలని కేసులు పెట్టి ఇబ్బంది పెడుతూ ఉంటే, అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు ధీటుగా ప్రతివ్యూహం పన్నుతున్నారు. అధికారం లేకపోయినప్పటికీ, ప్రతిపక్షంలో 11 సీట్లకు పరిమితమైనప్పటికీ ప్రజల్లో ఉండి చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబుకు విపరీతమైనటువంటి నొప్పి కలిగే వ్యవహారంగా జగన్మోహన్ రెడ్డి వైఖరి మారింది. చంద్రబాబు అధికారాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డిని నొప్పి పెట్టాలని ప్రయత్నిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండి చంద్రబాబును టార్గెట్ చేసి చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలపైన ప్రశ్నిస్తూ, రైతుల సమస్యలను ప్రశ్నిస్తూ, అదేవిధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ప్రశ్నిస్తూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పైన ప్రశ్నిస్తూ, అన్ని కీలక అంశాలపైన ప్రజల్లో చైతన్యం కలిగించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వం పైన నిత్యం విమర్శలు చేస్తూ ప్రశ్నిస్తూ ఉండడం తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని కేసులతో ఇబ్బంది పెడదామని ప్రయత్నిస్తూ ఉంటే ఏ ఒక్క కేసు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తెలుగుదేశం పార్టీకి సహకరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి లోపలికి పంపుదామంటే సాధ్యం కావడం లేదు. ఇలా ఒకవైపు ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు, ప్రజల వైపు నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నిలదీస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి సమాధానం చెప్పలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బీజేపీ సహకరించడం లేదు. జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టి నోరు మూయిద్దాం అనుకుంటే, ఇలా రెండు వైపులుగా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిణామాలే ఎదురవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పటికీ ఏ వైపుగా కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీ కానీ అటు బీజేపీ కానీ సహకరించడం లేదు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తలనొప్పిగా మారిపోయింది. ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడం ప్రైవేటు వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. అధికారాన్ని అడ్డుపెట్టి జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ప్రజల్లో నుంచి ప్రశ్నిస్తూ, ప్రజల్లో నుంచి నిలదీస్తూ, ప్రజల వైపుగా నిలబడి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి పనిచేయలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ పొత్తు ఉంటుందా ఊడుతుందా అన్న అనుమానం కూడా జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది. అదే సమయంలో బీజేపీ అనుకున్న స్థాయిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు అనుకున్న లక్ష్యాలు సాధించలేకపోతున్నారన్నది విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు తెలుసు ఈ హామీలు అమలు చేయలేమని. జగన్ ఎలాగో ప్రశ్నిస్తారని తెలుసు కాబట్టి జగన్ను లోపలేస్తే సమస్య ఉండదని చంద్రబాబు భావించారు, కానీ ఆ వ్యూహం విఫలమైంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారారు, చంద్రబాబు నాయుడుకు ఇబ్బందికరంగా మారారు. అనుకున్న వ్యూహం సక్రమంగా పనిచేయలేదు, సత్ఫలితాలను ఇవ్వలేదు, పైగా వ్యతిరేకంగా మారుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూసాలు కదిలించే విధంగా మారుతోందని చంద్రబాబు నాయుడులో ఒక అసంతృప్తి, ఆందోళన ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.